హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను తలకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఎటువంటి ఆనియన్స్ టమాటా యాడ్ చేయకుండా ఈజీ ప్రాసెస్లో తలకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అనేది చూపిస్తున్నానండి. ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి. వీడియోలో కూడా చూపిస్తున్నాను కదండి, ముక్క అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయింది కదండి. బోన్స్ కూడా ఈజీగా నమ్మలేటట్లు నేను కుక్ చేస్తున్నానండి. అలా ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో అనేది చూద్దామండి. ఓకేనండి, ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో తలకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలండి. నేను మొత్తం తలకాయ ఒకేసారి వండడం లేదండి, ఎక్కువ అయిపోతుందని నేను సగం తలకాయ సగం పాయ ముక్కలని తీసుకొని కుక్ అనేది చేస్తున్నానండి. ఓకేనండి, ఓకేనండి, ముక్కలన్నీ కుక్కర్లో తీసుకున్నాం కదండి, దానికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. దానికి తగ్గట్టు కారం అనేది తీసుకోవాలండి. తలకాయ కర్రీ అనేది ఎప్పటికి కూడా స్పైసీగానే ఉండాలి కదండి, అందుకోసం నేను వీడియోలో చూపించిన విధంగా 3 స్పూన్ల కారం అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్ అనేది తీసుకున్నానండి. 1 స్పూన్ అనేది ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకున్నానండి. 1/2 స్పూన్ పసుపు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేటప్పుడే గరం మసాలా అనేది యాడ్ చేస్తానండి. నేను అందుకోసం ఏ కర్రీలో కూడా గరం మసాలా అనేది యాడ్ చేసుకోనండి. ఇందులోనే నేను గరం మసాలాకు సంబంధించిన అన్నీ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ మెయిన్ అండి, తలకాయ కూరకి మెయిన్ అనేది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి అనేది ఎక్కువ క్వాంటిటీలో అనేది తీసుకోవాలి. ఎందుకంటే మేము టమాటా ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోము కదండి, అందుకోసము ఎండు కొబ్బరితోనే కర్రీ అనేది తయారవుతుంది. కాబట్టి నేను 3 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మిశ్రమానికి మసాలా అనేది బాగా పట్టించిన తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ అనేది లో ఫ్లేమ్ మీద అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలాలు అనేది కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 10 మినిట్స్కి నేను 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. పెద్ద గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద పెట్టేటప్పుడే నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను, అది మిస్ అయిందండి. ఓకేనండి, ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అనేది కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత ఒక స్టవ్ అనేది ఆఫ్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడే కాలేదండి తలకాయ కర్రీ అనేది, మెయిన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చండి. ఓకేనండి, నెక్స్ట్ అనేది నేను కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీలో కసూరి మేతి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి, అందుకోసం కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మటన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసినాను. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకా 4 విజిల్స్ వచ్చేంత వరకు అనేది మళ్ళీ కుక్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అనేది కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంతో టేస్టీ అయిన మటన్ తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.
అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను కదండీ! టేస్ట్ కూడా అలానే ఉంటదండి. ఒకసారి ఇలా చేసి చూడండి. సర్వింగ్ బౌల్‌లో తీసుకొని తినేయడమే అండి. రోటీలో అయినా, రైస్‌లో అయినా చాలా బాగుంటది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. 100 సబ్స్క్రైబర్స్ అయినారండి. చాలా సంతోషంగా ఉందండి. అందుకోసం ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ అనేది ఫాలో అవుతుండండి. నేను ఇంకా మంచి మంచి డిషెస్‌తో మీ ముందర అనేది వస్తుంటానండి. ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనండి. బాయ్.